ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీకి బాగా ప్రిపేర్ అయి రావాలని మంత్రులకు సీఎం సూచన. ప్రభుత్వ కార్యాలయాలపై మంత్రుల కమిటీ ఏర్పాటు. అసెంబ్లీకి వచ్చిన కాసేపటికే వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీకి మంత్రులు బాగా ప్రిపేర్ అయి రావాలని సీఎం సూచించారు. ప్రతిపక్షం లేదని ఏదో ఒకటి సభలో చెప్పాలనే ధోరణి వద్దన్నారు. అసెంబ్లీ మూసిన తర్వాత ఎమ్మెల్యేల సమస్యలు వినాలన్నారు సీఎం. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల పేర్ల స్థానంలో స్వర్ణ సచివాలయాలుగా పేరు మార్చారు. దీనికి కేబినెట్ ఆమోదం లభించింది. అసైన్డ్ భూములను సోలార్ ఎనర్జీ కింద కౌలుకిచ్చేందుకు అనుమతిచ్చారు. ఎకరాకు ఏడాది 30,000 రూపాయలు, 2 ఏళ్లకు 5% పెంచే విధంగా కేబినెట్ అనుమతిచ్చింది. ఏపీ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై మంత్రుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో సభ్యులుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, రోడ్స్, హెల్త్, ఫుడ్, టూరిజం మంత్రులు ఉంటారు. కన్వీనర్ గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరిస్తారు. అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్ జారీ చేశారు పోలీసులు. పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయలు మినహాయించుకుని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చిన కేసులో పీటీ వారెంట్ జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే అంబటిపై కేసు నమోదైంది. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించారు. 2014 తర్వాత వినూత్న మార్పులకు వేదికగా ఏపీ మారిందని, అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తోందని చెప్పారు. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు 2024లో మార్పు కోరుకున్నారని, మోదీ, చంద్రబాబు నాయకత్వంలో తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం సూపర్ 6 పథకాల్ని అమలు చేస్తోందన్నారు. అసెంబ్లీకి వచ్చిన వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ వెలుపల, లోపల కూడా నిరసనకు దిగారు. జగన్ సభకు ఎందుకొచ్చారో, ఎందుకు వెళ్లారో తెలియదన్నారు ఏపీ హోంమంత్రి అనిత. స్పీకర్ చర్యలు తీసుకుంటారని భయంతోనే వచ్చారేమో అని సెటార్ వేశారు. వైసీపీ సభ్యులు కనీస మర్యాద కూడా పాటించలేదన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో పేపర్లు విసిరారని మండిపడ్డారు అనిత. జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే యువజన విభాగం ప్రధాన లక్ష్యమన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఇప్పటికే యువజన విభాగం కమిటీలు జిల్లా స్థాయి, నియోజకవర్గం స్థాయిలో నియమించామన్నారు. నలుగురు ఏపీ మంత్రులకు బెదిరింపులు లేఖ వచ్చాయి. మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదంటూ కందుల దుర్గేష్, అనగాని సత్యకుమార్, కొల్లు రవీంద్రకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలొచ్చాయి.